శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు 41 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 2,20,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుండగా 1,75,000 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో అవుతుంది. ఎస్ఆర్ఎస్పీ పూర్తి నీటి మట్టం 1,091 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 1,089 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 73.3 టీఎంసీలుగా ఉంది. సింగూర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. జలాశయంలోకి 42,028 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లో అవుతుండగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుత ప్రాజెక్టులో 23.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుండి తాగునీటి అవసరాల కోసం 401 క్యూసెక్కుల నీటిని పంపిణీ చేస్తున్నామన్నారు అధికారులు. ఇలాగే వర్షాలు ఏకదాటిగా కురిస్తే మరో 2 రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 695 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 5.695 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 29,436 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 32,000 క్యూసెక్కులుగా ఉంది. దాంతో అధికారులు 5 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. ఎడమ కాలువ ద్వారా 604 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 808 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొమరం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి వరద నీటిని పెద్దవాగులోకి వదిలారు అధికారులు. ఈ నేపథ్యంలో పెద్దవాగు పరివాహక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 237 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 12,620 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 12,920 క్యూసెక్కులుగా ఉంది.